మనం బలలో పాల్గొనడం మనకు సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, మమ్మను నీ దేశంలో పడి వెళ్ళనిమ్ము, అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమెరలను దాచనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసెను. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిది. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. తర్వాత 33 నుంచి 35 వరకు అందరం కలిసి చదువుకుందాం. వారు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మేము చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. మా మధ్యలో ఉంచబడిన బలలో పాల్గొందకు మునుపు చదవబడిన వాక్య భాగముల నుంచి నాతో మాట్లాడుతూ రండి. ప్రభువా, నిలబడని దాసుడు, బలహీనుడు, బలపరచును, నీ నామ మహిమార్థమే నీ దాసుడు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఖ్యాకాండ ధ్యానాలు చేస్తున్నాం. ఇప్పటికే మనము 21వ అధ్యాయంలో మొదటి నుంచి 20వ వచనం వరకు గత వారాల్లో మనం ధ్యానించాము. ఈరోజు 21వ వచనం నుంచి చివరి వరకున్న భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనం. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, మమ్మను నీ దేశంలో పడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాచు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. మనం చదువుకునే ఈ భాగంలో
మోసే ఇశ్రాయేలు ప్రజలలో కొంతమంది వ్యక్తులను అమోరీయుల రాజైన సీహోను వద్దకు పంపించి, మేము నీ దేశంలో పడి వెళ్తాము, నీ పొలాలను కానీ ద్రాక్ష తోటలు కానీ మేమేమి ముట్టుకోము, మీ నీళ్ళు కూడా మేము తాగము, మేము రాజమార్గంలోనే పడి వెళ్ళిపోతాము, కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే అతడేమన్నాడు? 23వ వచనం, అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. ఈ సీహోను రాజు ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజల్ని వారి పొలిమేరలను దాటిపోయకుండా అడ్డుకున్నాడు, పోనీయలేదు. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరుకోవాలంటే సీహోను మార్గం కూడా, అమోరీయుల మార్గం కూడా వెళ్ళాలి. కానీ ఆ రాజు ఆ మార్గం కూడా పోనీయడం లేదు. పోనీయకపోగా ఆయన ఏం చేశాడంటే, కింద సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేశాడు. పోకుండా అడ్డుకున్నాడు. అంత మాత్రమే కాకుండా సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలు మంచితనంగా అడిగినారు, నీ మార్గం కూడా మేము వెళ్తాం, కానీ నీ దేశంలో ఏది మేము ముట్టుకోం అని మంచితనంగా అడిగితే ఈ సీహోను రాజు ఇశ్రాయేలు ప్రజల్ని పోనీయకపోగా సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చినాడు. వారి మీద యుద్ధం చేసినాడు. ఆ దినాల్లో సీహోను రాజు చాలా బలమైన రాజు. అందుకే బైబిల్లో అనేక చోట్ల నేను సీహోను రాజుకు చేసినట్లు, ఓగు రాజుకు చేసినట్లు అంటాడు. అంటే వీళ్ళ పేరు మళ్ళా వాడాడు దేవుడు. అంటే వీళ్ళు ఆ దినాల్లో బలమైన రాజులు వాళ్ళు. కాబట్టి ఆ బలమైన రాజు సైన్యం తీసుకొని ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసినాడు. యుద్ధం చేసినప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు ప్రజలు. 25వ వచనం, అయినను ఇశ్రాయేలీయులు 24 చదవండి. ఇశ్రాయేలీయులు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని యాబోకు వరకు, అనగా అమ్మోనీయుల దేశము వరకు స్వాధీనపరచుకున్నది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి కీడు చేయడానికి యుద్ధానికి వచ్చాడు, కానీ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలే అమ్మోనీయుల రాజును, ఆ సైన్యాన్ని హతం చేసినారు. ఇశ్రాయేలు ప్రజలు జయించి అమ్మోనీయుల దేశాన్ని ఏం చేశారంటే స్వాధీనం చేసుకున్నారు. వాస్తవంగా సీహోనును జయించడానికి, ఆ రాజ్యాన్ని పట్టుకోవడానికి కారణం ఎవరండి? దేవుడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 26 నుంచి చదవండి. అప్పుడు నేను కేదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను నద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిము, కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోదును, తీసుకొని భోజన పదార్థములు నాకిము, తీసుకొని త్రాగుటకు నీళ్ళేమో, శరీరంలో నివసించి ఏశావు సంతానపు వారును, ఆరులో నివసించి మోయాబీయులను
నాకు చేసినట్లు మా దేవుడైన మా యెహోవా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటి వరకు కాలినడక చేతనే ఆ, నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించుతుంది. ఇశ్రాయేలు ప్రజలు పంపబడిన దూతల చేత సమాధానకరమైన మాటలే పలికించున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పోట్లాడలేదు, వాళ్ళ మీద దారిస్తారు లేదా ఏం సంగతి అనలేదు. ఇశ్రాయేలు ప్రజలు సమాధానకరంగానే మాట్లాడినారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే 30వ వచనం, అయితే హెష్బోను రాజైన సీహోను వెళ్ళనించుటకు సమ్మతింపలేదు. నేడు జరుగునట్లు నీ చేతికి అతనిని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయమునకు తెలుపు కలుగజేసాడు. వెళ్ళనీయకపోగా అతన్ని ఏం చేశాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించాడు. దిగారా, ఇశ్రాయేలు ప్రజలు సీహోను రాజును జయించడానికి గల కారణం ఎవరంటే దేవుడు. శత్రువుల మీద విజయించేది ఎవరండి? దేవుడే. దేవుని ప్రజలు శత్రువులతో యుద్ధం చేసినప్పుడు యుద్ధం చేసేది ప్రజలే కానీ విజయం ఇచ్చేది దేవుడే. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. యుద్ధం బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. ఈ మాట గమనించండి. యుద్ధంలో నిలవబెట్టుటయు పడబెట్టుయు దేవుని వశమే కదా. యుద్ధంలో విజయం ఇచ్చేది ఎవరండి? దేవుడే. అందుకే బైబిల్లో యుద్ధము యెహోవాదే. దేవుని ప్రజల పట్ల దేవుడే ఉండి యుద్ధం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలు అమోరీయుల రాజైన సీహోనును జయించారంటే దేవుడే ఆ రాజును వారి చేతికి అప్పగించాడు. వారు ఆ రాజును జయించారు. తర్వాత సంఖ్యాకాండము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 33 నుంచి చదవండి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఏదానికి చేయదు. ఇక్కడ కూడా వాళ్ళు సీహోను రాజును జయించి ఇశ్రాయేలు ప్రజలు బాషాను మార్గంగా వస్తున్నారు. వచ్చేటప్పుడు బాషాను రాజైన ఓగు కూడా ఏం చేశాడు? వారిని ఎదుర్కోవడానికి యుద్ధానికి వచ్చినాడు. వస్తే దేవుడు చెప్పినాడు మోషేతో 34లో, అతనికి భయపడకము, సీహోను రాజును మీ చేతికి అప్పగించినట్లే ఓగును కూడా అప్పగిస్తాను. దేవుడు చెప్పినట్లే ఇశ్రాయేలు ప్రజల చేతికి ఓగును కూడా అప్పగించాడు. ఈ సీహోను ఓగు రాజులను ఇశ్రాయేలు ప్రజలు ఏమైనారో జయించినారు. మనం చూడండి, బైబిల్లో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో వేవుల వారు వెళ్ళారు. ఇద్దరు ఎరుకో పట్టణాన్ని వేవు తీసేటప్పుడు
రాహాబ్ అనే వేశ్య ఏం చేసిందంటే వీళ్ళిద్దరిని దాచిపెట్టింది. కారణం ఏంటి? అక్కడ వాళ్ళకి ఒక మాట చెప్తుంది, మీ దేవుడు వచ్చి మీ పట్ల చేసిన కార్యములను నేను విన్నాను అని చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి మీ దేవుడు ఐగుప్తులో చేసిన కార్యాలు అంటూ అరణ్యంలో చేసిన కార్యాలను చెప్పి మాట్లాడుతూ, మీరు సీహోనుకు ఓగుకు చేసింది కూడా నేను విన్నాను అంటారు. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మీరు ఐగుప్తు దేశంలో నుండి 10వ వచనమమ్మా, 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసిందో, యోర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో. రాహాబ్ అనే వేశ్య ఈ సంగతి విన్నది. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసిన కార్యములు అన్యజనులు కూడా విన్నారు. ఈ సీహోను ఓగు మామూలు రాజులు కాదు, 14 గొప్ప రాజులు. వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు, వాళ్ళని జయించారు వాళ్ళు. అందుకే రాహాబ్ అనే వేశ్య ఆ విషయాన్ని విని, ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో మీదకి వస్తున్నారు అని వినగానే, ఇంకా మనం ఎరుకలో ఉండేదానికంటే వాళ్ళతో సమాధానం పడి వాళ్ళ మధ్యకి పోవడమే మంచిది. వాళ్ళ దేవుడిని నమ్మడం మంచిది. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎవరు? గొప్ప దేవుడు అని గుర్తించింది. అందుకే అమ్మంటది, పైన ఆకాశం అని కింద భూమి అని ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని ఒప్పుకుంది. అంతేకాదు, ఇదే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయానికి అంటే ఎవరు వాళ్ళు? యెహోషువ దగ్గరికి వస్తారు గిబియోనీయులు. ఎండిపోయిన రొట్టెలు, పాత ద్రాక్ష తిత్తులు తగిలించుకొని వస్తారు. వచ్చి ఏమంటారు, మేము చాలా దూరాన్ని నుంచి వస్తున్నాం, కావాలంటే ఇవి రొట్టెలు చూడండి ఎండిపోయినాయి, మా ద్రాక్ష తిత్తులు చూడండి చాలా పాతగిలినాయి, కాబట్టి నువ్వు మమ్మల్ని చంపనని మాకు ఏం చేయాలి? నిబంధన చేయమని సార్. ఎందుకు తెలుసా? వాస్తవిక గిబియోనీయులు కనాన్లో వారే. వాళ్ళకి ఏమర్థమైందంటే ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు కూడా విన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారు, ఏమని? సీహోనును ఓగును ఏం చేశారు? నీ చేతికి దేవుడు అప్పగించాడు. అంటే మమ్మల్ని కూడా అప్పగిస్తాడని అప్పగించకపోతే ఏం చేశారు? వచ్చి వాళ్ళే అప్పగించుకున్నారు. ఇలాగా బైబిల్లో సీహోనును ఓగును దేవుడు ఇశ్రాయేలుకు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ గొప్ప రాజులను జయించారు. అట్లాగే క్రీస్తు నమ్మిన నీవు నేను ఎట్లుండాలంటే ఈ లోకంలో జయించే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకి ప్రభు ఉత్తరాలు రాయించి ప్రతి సంఘం చివరి ఏం చెప్తాడు? జయించువానికి అంటాడు. అంటే సంఘం ఎట్లుండాలంటే జయించేదిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు శత్రువులను జయించినట్లు నీవు నేను ఇలా శత్రువును జయించే వారికి ఉండాలి, కానీ విజయవంతమైన జీవితాన్ని జీవించాలి, కానీ మనం ఓడిపోయే వారికి ఉండకూడదు. శత్రువుతో రాజీ పడే వారికి ఉండద్దు. కదా దేవుడు యెహోషువతో చెప్పినాడు, ఇశ్రాయేలు ప్రజలతో కూడా చెప్పినాడు, మీరు కానానికి వెళ్ళిన తర్వాత కనానులో ఉన్న శత్రువుల దగ్గర రాజీ పడితే వారు ఎట్లుంటారు? మీకు కంట్లో నలుసుగా ఉంటారు, ప్రకలు బలముగా ఉంటారని చెప్పినాడు. శత్రువుతో మనం రాజీ పడితే మనకే ప్రమాదం. అందుకనే శత్రువుని మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి? ఎదిరించాలి. యాకోబు పత్రిక 4:4 యాకోబు అంటాడు, అపవాదిని ఎదిరించండి, వాడి మీద నుంచి పారిపోవను. శత్రువుతో మనం ఎప్పుడూ రాజీ పడద్దు.
నమ్మిన నీవు నేను ఆత్మీయ జీవితంలో ఓడిపోయే వారికి ఉండదు, మనం జయించే వారికి ఉండాలి. మనం జయించాలంటే మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు బైబిల్లో ఉన్నాయి. అవి మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ అధ్యాయం వచనం. వారు విశ్వాసము ద్వారా హెబ్రీ 11:33. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించేది, నీతి కార్యములను జరిగించేది, వాగ్దానములను పొందిది, సింహముల నోలను మోసేది. విశ్వాస వీరులు రాజ్యాలను జయించారంట. వారి జయానికి కారణం ఏంటంటే వారి విశ్వాసం. క్రైస్తవ జీవితంలో మనం విజయవంతులై ఉండాలంటే మనకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసమే విజయానికి ఏంటంటే ప్రాముఖ్యమైన మెట్టు. జయించడానికి మనకు ఉండాల్సింది ఏంటంటే మొదటి విశ్వాసం ఉండాలి. మీరు చూడండి, గొలియాతు మీదకి దావీదు వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాటలే కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది. సౌలు అంటాడు, నువ్వు చిన్న బాలుడవి, వాడు 6 మూల జానుడు ఎట్లా చేస్తావు అంటే, ఇప్పుడు దావీదు మాటలు విశ్వాసం మాటలు ఎట్లుంటాయి? నేను గొర్రెలు కాల్చుకొని చూడగా ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, వాటిని నేనేం చేశాను? కొట్టి చంపాను. దేవుడు వాటిని నాకు అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు గొలియాతు కూడా నాకేం చేస్తాడు? అప్పగిస్తాడు. అంటే విశ్వాసం. అప్పగిస్తాడు అన్న విశ్వాసం ఉంది దావీదుకి. అంతేకాదు, గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు గొలియాతు అంటాడు, ఏమంటాడు? అసలు నేను ఎట్లా కనపడుతుందండి? నీకు నేను ఏం ధరించుకోనున్నా, నేను ఎట్లున్నా, అసలు వేటు కర్ర ఒడిసెలు పట్టుకొని వస్తున్నావు అని నువ్వు దగ్గరికి రా, నేను చంపి కాపులకి కదలికేస్తానని తన దేవత పేరుటే శపిస్తూ వచ్చినాడు అంట. అప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు? నువ్వేమో ఆయుధాలు ధరించి నా మీదకి వచ్చావు, నేనైతే యెహోవా నామమున మీదకి వస్తున్నాను. ఈరోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు. ఇది ఎంత విశ్వాసపు మాటలండి. దావీదు ఏం చూస్తున్నాడంటే గొలియాతు చూడడం లేదు, దావీదుతో ఉన్న దేవుని చూస్తున్నాడు. అది చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఏదైనా శత్రువు కాకుండా, అంటే శత్రువు అంటే ఆ రోజు గొలియాతు లాంటి పెద్ద సమస్య మన ముందుకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే మనతో ఉన్న ప్రభువుని చూడడం. దేని చూస్తాం చెప్పండి? మన ముందు ఉన్న పెద్ద సమస్యను చూస్తాం. ఆ సమస్యను చూసి ఏమనుకుంటాం? ఇంకా నా పని అయిపోయినట్టు అనుకుంటాం. ప్రియగా మనము మన ముందున్న సమస్య కాదు, మనతో ఉన్న ప్రభువును చూడాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు విశ్వాసంతో సందేహించకుండా ఈ కొండను చూసి ఎత్తి సముద్రంలో పడాలంటే అది వెళ్ళి ఏమైంది? పడుతుంది అన్నాడు. కాబట్టి సందేహం అనేది ఉండద్దు, విశ్వాసం అనేది ప్రాముఖ్యమైంది. కొండలాంటి పెద్ద సమస్య అయినా మనతో ఉన్న ప్రభు దాన్ని తీర్చగలడని నమ్మాలి, దాన్ని జయించగలమనే విశ్వాసం మనకు ఉండాలి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నమ్ముడు నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. కానీ చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే మన అవిశ్వాసం.
ప్రియ విశ్వాసం అనేది మనకు విజయాన్ని ఇచ్చేదైతే అవిశ్వాసం అనేది మనం ఓడిపోయేటట్లు చేస్తుంది. పేతురు చూడండి, యేసు వైపు చూస్తూ నడిచినప్పుడు సముద్రం మీద నడిచినాడు. నడవడం అంటే నీటి మీద నడవడం అనేది విజయవంతమైన జీవితాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే దృష్టి పక్కకు మళ్ళిందో వెంటనే హృదయంలో ఏమొచ్చింది? సందేహం వచ్చింది. అని యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? నీవేళ సందేహపడితివి, అల్ప విశ్వాసి అన్నాడు. కనుక పేతురులకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో సముద్రంలో ఏం చేస్తున్నాడు? మునిగిపోతున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మునిగిపోవడానికి, ఓడిపోవడానికి, పడిపోవడానికి అవిశ్వాసమే కారణం. విశ్వాసం అనేది విజయానికి ఏంటంటే ఒక సూత్రం అన్నమాట. అందుకే విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. రెండవది నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో విజయానికి రెండవ సూత్రం చేతులు ఎత్తడం. చేతులు ఎత్తడం అంటే ప్రార్థించడం. 141వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నేను చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం వల్లే నీ దృష్టికి అంగీకారములగును కాక. చేతులు ఎత్తడం అనేది ప్రార్థనను చూపిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనకు విజయాన్ని తీసుకొని వచ్చేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా శత్రువు మీద మనకేముందండి? విజయం ఉంది. చాలాసార్లు మనం ప్రార్థించగానే మన ఆత్మీయ జీవితంలో ఏమైపోతామండి? ఓడిపోతాం. గెత్సేమనే తోటలో యేసు ప్రభు శిష్యులతో ముందే చెప్పినాడు, ఏమని? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ప్రభు చెప్పినాడు, ఈరోజు మీకు శోధన వస్తుంది, మీరు శోధన మీద విజయం పొందాలంటే మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థించాలి. అయితే యేసు ప్రభు వచ్చి చూసరికి వీళ్ళు ఏం చేశారంటే పడుకొని నిద్రించారండి, నిద్రపోయినారు. తర్వాత శోధన వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది? శోధనకి వీళ్ళు లొంగిపోయినారు. పేతురు ఉద్రేకం చేశాడు, కత్తి తీసి మల్పు అనే వారి చెవిని తెగనరికినాడు. యేసు ప్రభు ప్రార్థించమని ప్రార్థించలేదు కాబట్టి పేతురు యొక్క శరీర శోధనకి లొంగిపోయినాడు. ఆ ప్రేరేపణకి, ఆ ఉద్రేకానికి లొంగిపోయి ప్రభు అని నరుకుతున్నామన్నాడు. ప్రభు చెప్పకపోతే నరికేసినాడు. ఎంత ఫాస్ట్గా ఉంటాడంటే పేదరు, అంత దుడుకోడు అనమాట. కాబట్టి ఆ విధంగా శోధనకి లొంగిపోయాడు. అంతేకాదు పేదరు ఏమన్నాడు? యేసు ప్రభుతో అంటే యేసు ప్రభు అన్నాడు, ఈరోజు ఒక పని జరుగుతుంది. ఏంటంటే నన్ను వరిలో కాపని కొట్టుదురు, వరిగామిపోతుంది, చదివిపోతాయి అనే ప్రవచనం నెరవేరబోతుంది అన్నాడు. వరిలో కాపరంటే యేసు ప్రభు. యేసు ప్రభువును రోమ సైనికులు పట్టుకోబోతున్నారు. అయితే గొర్రెలు అంటే యేసు ప్రభు శిష్యులు చదివిపోతున్నారంటే పేతురు అన్నాడు, చచ్చిపోయినా కూడా చచ్చిపోతా కానీ నిన్ను వదిలిపెట్టి పోనన్నాడు. అట్లాంటి వాడు ఆ రాత్రి ఏమన్నాడండి? 3 సార్లు యేసు ప్రభు ఎవరు నేను ఎరగదన్నాడు.
కాబట్టి పేతురు తప్పిపోయినాడు, పడిపోయినాడు. నేను నీ కోసం చావనైనా వస్తానన్నాడు. ఇప్పుడు ఏమైపోయినాడంటే యేసు ఎవరో ఎరగను అని ముమ్మారు వంకినాడు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో విజయవంతమైన విశ్వాసం జీవితాన్ని జీవించాలంటే మొదటిది విశ్వాసం అవసరం, రెండవది ప్రార్థన అవసరం. ఇక మూడవ మాట గుర్తు చేసి ముగించేస్తాను. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఈ అధ్యాయం అంతా మనకు తెలుసు. యెహోషాపాతు మీదకి 3 శత్రువులు వచ్చినారు యుద్ధానికి. యుద్ధానికి వస్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాస్తవంగా యుద్ధంలో ముందెవరు ఉండాలి చెప్పండి? యుద్ధం బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు పెట్టాలి. అవసరం అనుకుంటే మంచి లాభం ఉండేవాళ్ళు, ఎత్తు ఉండేవాళ్ళు, బలం ఉండేవాళ్ళు, అన్నిటికీ నిలబడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు పెట్టాలి. కానీ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే పాటలు పాడేవాడిని, స్తుతించేవాడిని. ఆ మాట చూడండి, 21 ఏముంది? జనాలంటే హెచ్చరిక చేసి యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు. వారు ఏమని స్తుతించాలంట? యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్తుతి పాటలు పాడేవారిని ముందు పెట్టి దేవుని ఏం చేయమంటున్నాడు? స్తుతించమని చెప్తున్నాడు. తర్వాత వచ్చిన వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా కొద్దిగా వీళ్ళు పాడుతూ సైన్యం ముందు దేవుని స్తుతించుటకు మొదలుపెట్టి ఇక తర్వాత మనం చూస్తాం. సమయం అయింది. ఏం జరిగిందండి? శత్రువులు హతమైపోయినారు. ఇప్పుడు విజయం దేంట్లో ఉంది చెప్పండి? స్తుతించుటలో. కానీ ఆదివారం నుంచి కూడా దేవుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధన చేయమంటే కూడా మనకు ఆరాధన రాదంటే ఎంత విచారం కదా. మనం స్తుతించడం ద్వారా శత్రువు ఓడిపోతాడు, శత్రువు సిగ్గుపడతాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యోబు గురించి సాతానుకు సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా ఎదురు భయభక్తులు కలిగించడము విసర్జించి అట్టివాడుగా అసలు నెరవేరాడని చెప్పినాడు. అపవాది ఒప్పుకున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా అది కానే కాదన్నాడు. అందుకనే యోబు నీ యందు భక్తి ఉంచడం కరెక్టే కానీ అది సరైనది కాదు. ఎందుకంటే యోబును దీవించావు, ఎవరు తన మీదకి రాకుండా చుట్టూ కంచేసావు, అందుకు భక్తి ఉంది. అంటే ఇప్పుడు ఆ భక్తి ఇప్పుడు టెస్ట్ చేస్తే అసలు రంగు బయటపడుతుంది అని చెప్పినాడు సైతాను. అప్పుడు దేవుడు అన్నాడు, మరి ఇప్పుడు ఏం చేయమంటావంటే నువ్వు కనుక ఆ కంచె తీసేస్తే నేను ప్రవేశిస్తాను. ప్రవేశించి యోగుకు ఇన్ని కష్టాలు పెడితే నీ ముఖం ఎదుటే నేనేం చేస్తాడు? దూషిస్తాడు. ఇదే ఛాలెంజ్ అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోగుకున్న కంచె తొలగించాడు. అప్పుడు అపవాదం వచ్చి ఏం చేశాడు? మొదట ఆస్తిని తీసేసినాడు, తర్వాత పిల్లల్ని తీసేసినాడు. అలాంటి భయంకరమైన శోధన యోగుకు అనుమతిస్తే ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క సైతాను ఉన్నాడు, మధ్యలో యోగు ఉన్నాడు. సాధారణ ఏమంటున్నాడంటే చూసుకో,
ఇప్పుడు ఎన్ని మాటలు దూషిస్తాడు చూడు అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, చూద్దాం ఆగు, ఎందుకు తొందరపడదు. ఈలోపే యోబు ఏం చేశాడంటే స్తుతించడం మొదలుపెట్టినాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే యోబు దేవుని స్తుతించాడో అపవాదికి శాంత మీద ఒక్క డేసినట్టు అయిపోయింది. మనం స్తుతించడం ద్వారా శత్రువుకి సిగ్గు, సాతానికి అవమానం, సాతానికి ఓటమి. అందుకే దేవుని పిల్లలమైన మనము అన్ని పరిస్థితుల్లో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రియులారా, మన జీవితంలో స్తుతించడం ద్వారా శత్రువు మీద మనకి విజయం ఉంది. అందుకనే మనం ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా మన జీవితంలో అన్నీ ఒకలా ఉన్నాయి. బాగుండే కాలం దేవుని స్తుతించి, కష్టం రాగానే దేవుని దూషించకూడదు. దేవుని పిల్లలకి ఏది వచ్చినా కూడా దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చేసేటివన్నీ మనకు అర్థమవుతాయని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. బైబిల్లో చూడండి, నేను చాలాసార్లు గమనిస్తూ వచ్చాను. యోసేపుకు కళ ఇచ్చినాడు. కళ మంచి కళే కదా. కళ ఏముంది? యోసేపు ఉన్నత స్థానంలో ఉంటాడు. ఒకరోజు వచ్చిందా? ఒకరోజు రాదు. ఏదైనా పైకి పోవాలంటే ఒకరోజు వచ్చేది కాదండి. దాదాపు 13 సంవత్సరాలు శోధనలో కూడా వెళ్ళాడు. దావీదును ఏం చేశాడు? దేవుడు సమయాల ద్వారా అభిషేకించాడు. అభిషేకించాక రాజు అయిపోయాడా? కాలేదు. సౌలు చేత తరం పట్టాడు. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. మరణానికి అంశులు. అందుకే దావీదు అంటాడు, మరణానికి నాకు కొంచెమే అంటాడు సమయాల గ్రంథంలో. కాబట్టి దావీదు ఎన్నోసార్లు నేను చనిపోదలేమో అనుకునే పరిస్థితుల దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, అలాంటి శోధనలు, కష్టాలు కూడా దావీదు వెళ్ళిన తర్వాతనే దావీదు దేవుడు ఉద్దేశం ఆయన పట్ల నెరవేర్చుకున్నాడు. అందుకే ఎప్పుడు మనము మన జీవితాల్లో అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు వస్తున్నాయంటే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకు ఒక డిగ్రీ పట్టియబోతున్నాడని. ఒక మంచి ఉన్నత స్థానానికి నిన్ను తీసుకుపోవడానికి దేవుడు నిన్ను కొన్ని పరీక్షలు కూడా తీసుకుపోతాడు. లోకంలో చూడండి, పిల్లలు పరీక్షలు రాస్తే ఏమైంది? పరీక్ష తర్వాత ఏమైంది? వాళ్ళ డిగ్రీ పెరుగుతుంది అన్నమాట, వాళ్ళ హోదా కొంచెం పెరుగుతుంది. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పరీక్షలు వస్తే అంత పైకి పోతామని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ పరీక్షల్లోనే మనకి ఏముండాలండి? ఓపిక అవసరం. మనకు ఓపిక, సహనం అనేది అవసరం. చాలాసార్లు మనకి ఏముండదు చెప్పండి. నేను చెప్పాను ఒకసారి, ఢిల్లీ సేవకుడు జేసీరావు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చినాడు హెబ్రోన్లో. అన్న, నా కోసం ప్రార్థన చేయాలన్నా అన్నాడు. అంటే దేనికి బ్రదర్ అంటే, అసలు నాకు కొంచెం కూడా ఓపిక లేదు. ఇంట్లో బాధ అవుతుంది, ఆఫీస్లో బాధ అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది, నాకు కొంచెం కూడా ఓపిక లేదు. దేవుడు నాకు ఓపిక దయచేయనట్లు ప్రార్థన చేయంటే ఆయన అన్నాడంట జయశ్రీరావు గారు. సరే బ్రదర్, నీ కోసం నేను చేస్తాను, కానీ ముందు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. అంటే ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని? దేవా, నాకేం లేదు, ఓపిక లేదు. ఓపిక లేని కారణాన్ని బట్టి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఓపిక దయచేయి. అయితే అది ఇప్పుడే దయచేయి, ఇప్పుడే దయచేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అయిపోగానే జయశ్రీరావు గారు నవ్వి, ఏమయ్యా, దేవుడు నీకు ఓపిక ఇచ్చేంత వరకు కూడా నీకేం లేదు, ఓపిక లేదు. కాబట్టి చాలాసార్లు మనం ఎట్లుంటామంటే మనకు ఓపిక లేకనే చాలా కష్టం. కాబట్టి కష్టాలు, శ్రమలు, బాధలు మనం ఓర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఉద్దేశాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శత్రువులను జయించి విజయవంతంగా వారు ముందుకు సాగినట్లే
మన ఆత్మీయ జీవితంలో మనం విజయవంతమైన జీవితం జీవించాలంటే 3 మాటలు చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను 3 చెప్పాను. 1 విశ్వాసం, 2 ప్రార్థన, 3 దేవుని స్తుతించడం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.